నేనేం చదివాను అండ్ నేనేం చేస్తున్నాను అండ్ నా అపాయింట్మెంట్ ఎలాగా, అంతే కదా. సో నేను ఎస్వి ఆయుర్వేద మెడికల్ కాలేజ్లో 2007 2013 బ్యాచ్ నాది. అండ్ ఆ తర్వాత నేను స్పెషలైజేషన్ చేయలేదు ఆయుర్వేదాలో. రీజన్ ఏంటంటే వెంటనే జాను పుట్టడము, సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, సో నాకు అవ్వలేదు, కుదరలేదు. మాదే ఓన్ హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి మా ఓన్ హాస్పిటల్లోనే నేను ప్రాక్టీస్ అది కూడా స్టార్ట్ చేశాను. 2016లో నేను వెయిట్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడము, నాకు దాని మీద ఇంట్రెస్ట్ కలగడము. సో ఆయుర్వేద అంటేనే బేసిక్గా ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చాక ట్రీట్ చేయడం కంటే కూడా ఎక్కువగా రాకుండా ఉండడానికి, అంటే ఒక మనిషి ఎమోషనల్గా అండ్ ఫిజికల్గా కూడా స్ట్రాంగ్ అవ్వడానికి ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు, విధి విధానాలు ఎలా ఉండాలి, ఒక డైట్ అయి ఉండొచ్చు, ఏం చేయకూడదు, ఏం చేయాలి, ఇలాంటి వాటి మీద ఎక్కువ ఉంటుంది మేము చదువుకున్నది. నాకు దాని మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఇప్పుడున్న ప్రాక్టికల్గా అంటే ఆ టైంలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఏం లేవు 2017 ఆ టైంలో. సో నాకు దాని మీద ఇంట్రెస్టింగ్గా అనిపించి నేను అటు చదువుకుంటా రీసెర్చ్ చేసుకుంటా స్టార్ట్ చేశాను. 2020 నుంచి ఏం చేశానంటే కొంతమందిని ఆన్లైన్ వెయిట్ లాస్ ట్రైనింగ్కి తీసుకొని ఒకరిని చూసేదానికంటే కూడా ఏదో ఒక ఓపీ చూసి సగం సగం ట్రీట్మెంట్ ఇచ్చేదానికంటే కూడా ఇప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని మెడిసిన్స్ తోటి అయ్యేది కాదు, మనం మారాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. అది నా ఫ్యామిలీలో జరిగిన దురదృష్టకర సంఘటనలు అయి ఉండొచ్చు, నేను ఫేస్ చేసినవి లైక్ హై కొలెస్ట్రాల్ లెవెల్ ఇట్లాంటివన్నీ కూడా, ఫ్యాటీ లివర్ ఇలాంటివన్నీ నేను ఫేస్ చేసిండేది అయి ఉండొచ్చు. సో ఇది కాదు, దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని మళ్ళీ నేను ప్రాక్టీస్ ఆపేసి ఆన్లైన్ వెయిట్ లాస్ ట్రైనింగ్ ద్వారా కొంతమంది 100 మందితోటి జర్నీ చేసి వీళ్ళు వాతపిత్త కఫ అని ఒకటి ఉంటుంది, ఆయుర్వేద క్లాక్ అని ఉంటుంది. రియాలిటీలో ఇది ఎంతవరకు వర్క్ అవుతుంది, ఒక మనిషి ఫిజికల్లీ మెంటలీ ఎలా ఉంటారో, ఎమోషనల్గా ఎలా బ్యాలెన్స్ చేయగలగాలి, సో వీళ్ళని ఒక కన్సిస్టెన్సీ అంటే ఒక కంప్లీట్గా లైఫ్ స్టైల్ అనేది ఎలా మార్చగలగాలి, ఒక్కొక్క శరీరం ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తుంటుంది. సో వాళ్ళకు తగ్గట్టు మనం వాళ్ళ శరీర తీరు ఇది, మీరు ఇలా చేయగలగాలి అని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీళ్ళు మారగలుగుతున్నారు. ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా వీళ్ళు వాళ్ళకున్న ప్రాబ్లం లైక్ పీసీఓడి, ఏదైనా థైరాయిడ్ అయి ఉండొచ్చు, ఒబెసిటీ అయి ఉండొచ్చు, వీళ్ళు ఎలా మేనేజ్ చేయాలి అనేది నేను నేర్పించడం జరుగుతోంది. సో నేను ఆల్రెడీ చెప్పాను వెయిట్ లాస్ ట్రైనింగ్ అన్నీ కూడా చారిటీ వర్క్స్కి వెళ్తుందని చెప్పి, మళ్ళీ దీన్ని అనకండి ప్రమోషన్ అని. అండ్ సో ఇప్పటి వరకు 100 మంది ట్రాన్స్ఫర్మేషన్స్ ఫిజికల్లీ మెంటల్లీ స్ట్రాంగ్ ఉండేటట్లు మనం, అంటే ఈవెన్ ఫ్యాట్ లాస్ ఎట్లయితుంది అన్నీ కూడా నేర్పించడం జరుగుతూనే ఉంది. అండ్ స్కిన్ కేర్ హెయిర్ కేర్ అనేది అది నా ఓన్ ఫార్ములా. కాస్ట్లీయెస్ట్ మెడిసిన్స్ ఆయుర్వేద బయట ఈ స్కిన్ కేర్ హెయిర్ కేర్ అవి నేను ఓన్గా తక్కువ కాస్ట్కి ప్రిపేర్ చేసి సేల్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ అపాయింట్మెంట్ అంటే ఆన్లైన్ వెయిట్ లాస్ ట్రైనింగ్కి మాత్రమే.